విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తారన్నారు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు ఆయన. చాలా మంది తనను నాన్ లోకల్ అంటున్నారని, తన ఆస్తులన్నీ విజయవాడలోనే ఉన్నాయని సుజనా తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కూటమి గెలవాలని కోరుకుంటున్నారంటున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాలు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి ఏం చెప్తారు సార్? ఏమండి, ల్యాండ్ టైటిలింగ్ ఇంకా చెప్పడానికి ఏముంది, అందులో వాళ్ళు అయిపోయింది, కేల్ కథం. వాళ్ళకి ఏమీ చేతగాక తప్పుడు నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఏం చేశారో ఆ 5 సంవత్సరాలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా ఇష్టానుసారం వాళ్ళు చేయడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెచ్చారు. అది ఇప్పుడు వాళ్ళకి ప్రతిఘటించిందని తెలుసుకొని దొంగ పోస్టులు పెడతా ఉన్నారు. నా పేరు మీద భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందని తిరుగుతూ ఉంది. చూసారా మీరు? అంటే దాంతో అర్థమైపోయింది. అంటే నాకు వాళ్ళంత మేధావిని కాదు, కానీ నాకు తెలుసు అసలు ఏమిటనేది. అది దొంగ యాక్టు. ఎందుకంటే అసలు మన ఇల్లు మనది అని ఇప్పుడు ఇది ఉంది, కమలం గుర్తు, ఇది బాబు ఇది నాదే అని నేను ఎవరికి ప్రూవ్ చేయక్కర్లా. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఇచ్చిన వ్యక్తితో మీరు సర్టిఫికేట్ తీసుకోండి, అమ్మాలన్నా కొనాలన్నా, కాబట్టి ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టు పెట్టి డబ్బు తీసుకొద్దామనే పని మీద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెచ్చారు. మన దురదృష్టవశాత్తు మన ప్రజలు ప్రతిఘటించలేదు. మన న్యాయవాదులు డెఫినెట్గా ఈ విషయంలో ప్రతిఘటించాలని చెప్పి నా కోరిక. రాత్రి కలిశాను, కానీ దాన్ని రాజకీయం చేయకూడదని నేను చెప్పలా. కానీ మీకు మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, న్యాయవాదులు అందరూ ప్రతిఘటించాలి, లేకపోతే మన సొంత ఇంటికి, మన సొంత స్థలానికి, మన సొంత పొలానికి మనకి గ్యారంటీ లేదు. ఒకవేళ కనుక ఎవరైనా చనిపోతే వారసత్వం కూడా మళ్ళీ వాళ్ళు ఓకే చేయాలట. ఇప్పుడు మనకు అనాదిగా వస్తూ ఉంది ఆ వారసత్వం యాక్టు, ఇవన్నీ కూడా అవి కూడా వాళ్ళు ఓకే చేయాలి. ఎంత దారుణమైన యాక్ట్ అంటే అది అర్థం లేని యాక్టు. దాన్ని ఎలాగూ రేపొద్దున ప్రభుత్వం మారిపోద్ది, దాన్ని రిపీల్ చేసేస్తారు. దానికి తోడు దొంగ కబుర్లు చెప్పడం భారతీయ జనతా పార్టీ మరి వేరే రాష్ట్రాలు ఎందుకు చేయలేదు? భారతీయ జనతా పార్టీ అంత అనాలోచనకంగా ఏది చేయదు. నెంబర్ 1, ఈ ఆటలు సాగవు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ చేసిన అరాచకాలకి వాళ్ళు డెఫినెట్గా ప్రతిఫలం చూస్తారు. వాళ్ళు ఊరిని వదిలే ప్రసక్తి లేదు. అంటే ఇది కేంద్రం మీద తెచ్చింది, కావాలని మా మీద నెపం వేస్తున్నారంటూ కూడా వైసీపీ మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. అయ్యా, వాళ్ళు అసలు మంత్రులు అని అనటానికే చాలా అసహ్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నేను పనిచేశాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నా తెలుసు. ఏదైనా ఒక చట్టం తేవాలంటే 2 క్లియరెన్స్లు తీసుకోవాలి. ఒక లీగల్ క్లియరెన్సు, ఒక ఫైనాన్స్ క్లియరెన్సు. ఎందుకు తీసుకోవాలంటే ఈ చట్టం మూలాన ప్రజలకి ఎటువంటి రకమైన అసౌకర్యాలు అవుతున్నాయి అనేది చెక్ చేసి వాళ్ళు క్లియర్ చేసినా చేయాలి. ఇక్కడ లేటుకి లేచిందే వేలన్నట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తూ ఉంటుంది. అట్లా ఎవరో చెప్పారు, ఓకే దండుకోవడానికి బాగానే ఉందనుకొని చేసిన విధి. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి రకమైన సంబంధం లేదు. చేసిందని చెబితే ప్రజలు, చదువుకున్న వాళ్ళందరూ చూడాలి ప్రాసెస్ ఏంటి, లీగల్ క్లియరెన్స్ ఉందా, ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా, ఇక్కడ నుంచి గవర్నర్ పంపారా, పంపినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపారా, పంపితే అప్రూవ్ చేసిందా చేయలేదా, ఇవన్నీ చూడాలి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడ వీళ్ళు సొంతంగా ఎందుకు చేశారు? ఇది కేవలం అన్ని ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, ఇక జనాల ఆస్తులను కూడా కొట్టేసుకుని నరుక్కొని తినాలి అనేది పరిస్థితికి వచ్చారు. సార్, ఇంకోటి కూడా చెప్తున్నారు, మోడీ వస్తున్నారు, మోడీని ప్రశ్నించండి, అవసరమైతే మాకేంటి సంబంధం అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అదేనండి, మోడీని ప్రశ్నించండి అని అంటే మోడీ గారితో అది కుదరదు కదా, అది జరగని పని. సూర్యుని మీద ఉమ్మూస్తే ఏమవుద్ది? వాళ్ళ మొహాన్ మీద పడుద్ది, తెలుసు ప్రజలకి. కాబట్టి ఇవన్నీ దొంగ వ్యవహారాలు చేసేది. ఆకాశంలో ఉమ్మూస్తే అంతే కదా. ఇవన్నీ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి వాటి, ఎందుకంటే మీరు ఒక్కొక్క మీడియా వాళ్ళకి చాలా అంటగాగుతూ ఉంది. మీరు ఎవరికి అంటగాగుతారో నాకు తెలియదు, కానీ న్యూట్రల్ అని మనం చెప్పుకుంటాం కాదు. జనరల్గా ఏంటంటే 4 ఎస్టేట్స్లో మీడియా ఒక కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. కాబట్టి మీడియా కూడా ఇంత దారుణంగా సపోర్ట్ చేయకూడదు. ఎందుకు చేస్తున్నారు ఏమిటి అని అంటే వాళ్ళ బాధలు ఏంటో, వాళ్ళ కారణాలు ఏంటో నేను మాట్లాడను. కానీ మీడియా కూడా మిస్లీడ్ చేసి ప్రజల్ని అంటే తీరని అన్యాయం చేస్తూ ఉంది.
కాబట్టి భగవంతుడే చూసుకుంటాడని చూస్తూ పోతే ఏం కాదు. మనం మానవ ప్రయత్నం చేయాలి కదా, అది అందరూ చేయాలి. అందరికీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ పెంచే విధంగా మేము చెబుతాం. ఈ 5 వర్తమానంలో చేసేది ఓన్లీ ఎన్నికలు. వాళ్ళు వచ్చేదిలే సచ్చేదిలే ల్యాండ్ యాక్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగేది లేదులేండి, అది వదిలేసేయండి. ఓకే, అంటే మొత్తం పశ్చిమ నియోజకవర్గంలో చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ స్పందన మొత్తం కూడా? ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావటం ఇదే మొదటిసారి. నేను 12 సంవత్సరాలు పార్లమెంట్లో రాజ్యసభలో నా వాణ్ణి వినిపించి చేసేది ఆంధ్రప్రదేశ్కి ఎంతో చేశాను. అప్పుడు ఉద్యోగం అది. ఈ ప్రత్యేక రాజకీయాలకు వచ్చినాక నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంత దుర్భర పరిస్థితుల్లో బెజవాడ బొడ్డున ఉన్న అడ్డా ఇంత ఘోరంగా ఉంది అని. కాబట్టి ఇది భగవంతుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం కింద నేను ఆలోచిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి మనిషికి ఇక్కడ మంచి రోజులు ముందు తీసుకురావాలి అంటే భగవంతుడి ఆశీస్సులతో నేను మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళ స్థితిగతులను బట్టి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆరోగ్యం, వైద్యం, విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నిట్లో కూడా పొలిటికల్ విల్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్లోనే ఉండక్కర్లా, ఒక ఎమ్మెల్యే మన రాజ్యాంగం రాసిన వ్యవస్థ అలా ఉంది. ఆ విధంగా నేను పనిచేస్తాను. ప్రజలు బ్రహ్మరథం ఫస్ట్ 15 రోజులు అవగాహన యాత్ర చేసి తెలుసుకున్నా. ఆ తర్వాతే నేను ప్రచారానికి దిగా. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మీరు అంటున్నారు, కానీ అయ్యా దయచేసి ధర్మం ప్రకారం అడుగుతున్నాను, కమలానికి సైకిల్కి కమలానికి ఓటేయమని. కానీ మీ మనసాక్షికి ఎవరు మంచి అనుకుంటే, ఇప్పుడు మీ అమ్మాయిని పెళ్ళనివ్వాలంటే చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ తల్లి ఏంటి, తండ్రి ఏంటి, అంటే ఆ పార్టీ ఏంటి, వ్యవహారం ఏంటి, ఆ వ్యక్తికి ఇంతకుముందు చేసిన చదువుకున్నది ఎక్కడ చదువుకున్నాడు ఏమిటి అని అవన్నీ చూసుకుని బేరీజ్ చేసుకొని మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి అని చెప్తున్నాను. అంటే ఇంకోటి తీసుకొస్తున్నారు సార్, ఏదైతే లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా తీసుకొస్తున్నారు, కానీ వరుసగా మీరు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు, అందరూ కూడా మీ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి, పార్టీలు కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి, అంటే ఏం చెప్తారు సార్? కాదయా, లోకల్ నాన్ లోకల్ అనే వాళ్ళకి అసలు బుర్రబుద్ధి ఉందో లేదో మీరు అడగాలి మీడియా వాళ్ళు. నేను ఇక్కడే పుట్టా, కృష్ణా జిల్లాలో. మా తాతలు ఇద్దరు ఇక్కడే పుట్టారు, మా అమ్మ ఇక్కడే పుట్టింది, మా నాన్న ఇక్కడే పుట్టారు, మా తాతగారు ఇక్కడే ఉద్యోగంలో చేరారు. అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్, అర్థమైందా? మా ఫాదరు ఇక్కడే ఉద్యోగంలో చేరారు, ఇక్కడే పనిచేశారు. నేను ఇక్కడే స్కూల్లో చదువుకున్నా, ఇక్కడే మా బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. నేను ప్రభుత్వాలతో ఎక్కడ వ్యాపారం చేయను, చదువుకోవడానికి పైన అనేక ప్రదేశాలకు వెళ్ళాను. మా ఫాదర్ ఉద్యోగం రీత్యా అనేక ప్రదేశాల్లో తిరిగాం. బుద్ధి లేకుండా ప్రకాశం జిల్లాలో మా సిస్టర్, మా నాన్నగారు ఇంజనీర్గా పనిచేశారంటే బుద్ధి లేని వెధవలు వాగుతూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ అంటే మా నాన్నగారు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాల ఫ్యాక్టరీలో కూడా పనిచేసాం. మా బ్యాక్గ్రౌండ్ ఇది. 1950 నుంచి మాకు ఇల్లులు ఉన్నాయి ఇక్కడ విజయవాడలో అప్పుడు ఒకటే కాన్స్టిట్యున్సీ కదా. విజయవాడ బందర్ రోడ్డు మీద ఇల్లులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మా తెలుసు. బుద్ధి లేని వెధవలు ప్రకాశం బ్యారేజీ నాన్నగారిది కట్టారట, ఫ్లైఓవర్ సుజనా చౌదరి కట్టారంట. బుద్ధి జ్ఞానం ఉన్న వెధవ కూడా అలా మాట్లాడు. వాళ్ళకి జ్ఞానం పోయి పూర్తిగా డెస్పరేషన్లో రేపు పొద్దున ఎక్కడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలేమో చూసుకోవాలి ప్రజలు, అంతే. ఈ నెల 8వ తేదీన మోడీ విజయవాడలో పర్యటించబోతున్నారు, ఏపీకి 6వ తేదీ రాబోతున్నారు. అంటే ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నారు? 8వ తేదీ ఆయన రోడ్ షోకి వస్తున్నారు, సాలిడారిటీ సపోర్ట్ చేయడానికి. గట్టిగా ప్రజల బాధలన్నీ తెలుసుకున్నారు ఆయన. అన్నీ నేను రోజు పంపుతా ఉన్నా. ఈ విధవలు మాట్లాడే వ్యవహారాలు కూడా చేసి పంపిస్తున్నాం. ఆ తర్వాత ఎక్కడ ఇప్పుడు మనకి ఎర్రగడ్డ అంటే వేరే రాష్ట్రం అయిపోయింది. ఇక్కడ ఏముందో నాకు తెలీదు. ప్రజలు పంపిస్తారులేండి. ఎక్కడ పక్క రాష్ట్రం వాళ్ళు బాధపడతారు మళ్ళీ. అయితే ఇది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపుతున్నారు, కావాలనే మంత్రులు విమర్శలు చేస్తున్నారంటూ కూడా సుజనా చౌదరి అయితే చెప్తున్నారు. ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కూడా అటు ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అస్గర్తో నరసింహారావు, 10 టీవీ, విజయవాడ.